నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం. ఇరాన్ వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. మేము అనుకున్న లక్ష్యంలో సగానికి పైగా సాధించాం అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇరాన్ సైనిక శక్తిని నామరూపాలు లేకుండా చేస్తున్నామని, అణు ముప్పును శాశ్వతంగా తొలగిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసలు ఇరాన్ లోపల ఏం జరుగుతోంది? అమెరికా మద్దతుతో సాగుతున్న ఈ ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తోంది? దీనిపై నెతన్యాహు, ట్రంప్ సర్కార్ ఇస్తున్న సంకేతాలేంటి? లెట్స్ వాచ్. ఇరాన్ గడ్డపై ఇజ్రాయెల్ దాడులు ఊహించిన దానికంటే వేగంగా ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికన్ బ్రాడ్కాస్టర్కు నెతన్యాహు యుద్ధ గమనాన్ని వివరించారు. ఈ పోరాటం కేవలం కాలపరిమితితో కూడుకున్నది కాదని, నిర్దేశించుకున్న మిషన్లను పూర్తి చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. మేము కేవలం సమయం గురించి ఆలోచించడం లేదు, మా వ్యూహాల ప్రకారం ఇప్పటికే సగం పని పూర్తయింది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ వెన్నుముకగా భావించే రివల్యూషనరీ గార్డ్స్పై ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే వేలాది మంది ఐఆర్జీసీ సైనికులను హతమార్చినట్లు నెతన్యాహు అధికారికంగా వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సైనిక శక్తిని తగ్గించడమే కాకుండా ఆ దేశ ఆయుధ పరిశ్రమను ముగించే దశకు చేరుకున్నామని ఆయన వివరించారు. ముఖ్యంగా ఇరాన్ గర్వంగా చెప్పుకునే క్షిపణి తయారీ కేంద్రాలు, డ్రోన్ ప్లాంట్లను ఇజ్రాయెల్ వైమానిక దాడులు ధ్వంసం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇరాన్ అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు తయారీకి అతి చేరువలో ఉందన్న సమాచారం ఇజ్రాయెల్ను ఈ కఠిన నిర్ణయం వైపు నడిపించింది. అణు ముప్పును తొలగించడం ద్వారా భవిష్యత్తులో ఇరాన్ నుంచి వచ్చే ప్రమాదాన్ని శాశ్వతంగా అడ్డుకోవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ కేవలం బయట దాడులతోనే కాదు, లోపల నుంచి కూడా బలహీనపడుతోంది. కొద్ది వారాల క్రితం నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాది మంది మరణించారు. ఈ ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. పాలనను మార్చడం మా ప్రధాన ఉద్దేశం కాకపోయినా వారి సైనిక అణు సామర్థ్యాలను దెబ్బతీస్తూనే వారిని లోలోపల బలహీనపరుస్తున్నామని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రస్తుత పాలన దానంతటా అదే కూలిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్ల ద్వారా పొరుగు దేశాలను, ముఖ్యంగా ఇజ్రాయెల్ను భయపెడుతూ వచ్చింది. అయితే నెతన్యాహు తాజా ప్రకటన ప్రకారం ఇరాన్ ఆయుధ పరిశ్రమ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఇరాన్ యొక్క క్షిపణి తయారీ కేంద్రాలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారి డ్రోన్ ప్లాంట్లను ఇజ్రాయెల్ వైమానిక దాడులు దాదాపుగా తుడిచిపెట్టేశాయి. దీనివల్ల ఇరాన్ యొక్క ఎదురుదాడి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఈ మొత్తం సైనిక చర్యలో ఇజ్రాయెల్ యొక్క అసలు అతిపెద్ద లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ అణుబాంబు తయారీకి చాలా దగ్గరగా ఉందన్న నిఘా వర్గాల సమాచారాన్ని నెతన్యాహు మరోసారి గుర్తు చేశారు. ఈ ముప్పును కేవలం వాయిదా వేయటం కాకుండా శాశ్వతంగా తొలగించడమే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని నెలకొల్పవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. అలాగే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన అంతర్గతంగా కుప్పకూలుతుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. పాలనను మార్చటం మా ప్రధాన లక్ష్యం కాకపోయినా వారి సైనిక అణు సామర్థ్యాలను దెబ్బతీస్తూనే వారిని లోపల బలహీనపరుస్తాం. ఈ క్రమంలోనే ఆ పాలన కూలిపోయే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కొద్ది వారాల క్రితం ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో వేలాది మంది మరణించారని, ఆ ఆగ్రహం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతోందని ఆయన గుర్తు చేశారు. నెతన్యాహు మాటల్లో స్పష్టమైన ధీమా కనిపిస్తోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఆయన ఖచ్చితమైన గడువు ఇవ్వకపోయినా కీలకమైన మిషన్లన్నీ విజయవంతంగా సాగుతున్నాయని చెప్పారు. ఇరాన్ తన శక్తిని పుంజుకోక ముందే వారి వ్యవస్థలను కుప్పకూల్చాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. అమెరికా వంటి మిత్రదేశాల మద్దతుతో ఇరాన్ రక్షణ కవచాన్ని ఇజ్రాయెల్ ఛేదించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ వ్యతిరేక సైనిక చర్య ప్రారంభమైనప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కూటమి అత్యంత ధీమాగా కనిపించింది. కేవలం 4 నుంచి 6 వారాల వ్యవధిలోనే ఇరాన్లోని కీలక సైనిక అణుస్థావరాలను నిర్వీర్యం చేసి యుద్ధాన్ని ముగించవచ్చని ట్రంప్, నెతన్యాహు అంచనా వేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఇరాన్ రక్షణ వ్యవస్థలు మరియు భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఆ సమయం కాస్త దాటిపోయింది. దీంతో ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతుందా అన్న ఆందోళనలు అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమయ్యాయి. యుద్ధం పొడిగింపుపై వస్తున్న వార్తలకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెరదించారు. ఇరాన్పై సాగుతున్న ఈ సైనిక చర్య నెలల తరబడి సాగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో వేగం పెంచామని, వ్యూహాత్మక విజయాలు ఇప్పటికే తమ దరి చేరాయని ఆయన అన్నారు. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ యుద్ధానికి ఒక ముగింపు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. ప్రారంభంలో అనుకున్న 6 వారాల గడువు ఎందుకు దాటిందనే దానిపై రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్లోని భూగర్భ అణు కేంద్రాలు, క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడం అనుకున్నంత సులభం కాలేదు. అదనంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న దౌత్యపరమైన ఒత్తిళ్లు, పౌర నష్టాన్ని తగ్గించే క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం అడుగులు ఆచితూచి పడ్డాయి. అయితే తాజా పరిణామాల ప్రకారం ఇరాన్ సైనిక శక్తిని ఇప్పటికే సగానికి పైగా నిర్వీర్యం చేసినట్లు నెతన్యాహు ప్రకటించడం యుద్ధం ముగింపు దిశగా సాగుతోందని సూచిస్తోంది. యుద్ధం కేవలం బాంబుల వర్షంతోనే ముగియదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్లోని కొందరు కీలక నేతలతో పరోక్షంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అక్కడ ప్రభుత్వ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయని, ఇరాన్ అంతర్గత బలహీనతలే ఈ యుద్ధాన్ని త్వరగా ముగించడానికి దోహదపడతాయని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. మార్కో రూబియో ప్రకటన వెనక ఈ దౌత్యపరమైన వ్యూహాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం మరికొన్ని వారాల్లో ముగియడం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యం. చమురు సరఫరా, అంతర్జాతీయ భద్రత దృష్ట్యా ఈ పోరాటం సుదీర్ఘంగా సాగటం ఎవరికీ ఇష్టం లేదు. మార్కో రూబియో చెప్పినట్లుగా కొన్ని వారాల్లో యుద్ధం ముగిస్తే అది ట్రంప్, నెతన్యాహు ద్వయానికి దౌత్యపరంగా, సైనికపరంగా అతిపెద్ద విజయంగా మారుతుంది. ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అటు ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఇటు అమెరికా దౌత్య వ్యూహాలు, మరోవైపు సొంత దేశ ప్రజల నిరసనలు. ఈ 3 అంచెల ఒత్తిడిని ఇరాన్ ఎలా తట్టుకుంటుంది? నెతన్యాహు చెప్పినట్లుగా ఆ పాలన కూలిపోతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇక మార్కో రూబియో ప్రకటనతో ఇరాన్ యుద్ధం క్లైమాక్స్కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. మరి కొన్ని వారాల్లోనే యుద్ధం ముగిసి ఇరాన్లో కొత్త రాజకీయ ముఖచిత్రం కనిపిస్తుందా, లేదా పరిస్థితులు మళ్లీ తారుమారవుతాయా అన్నది వేచి చూడాలి.